ఈరోజు మీరు న్యూస్ పేపర్ చూస్తే TV9లో ఒక అమ్మాయి యాంకర్గా పనిచేసి ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆమెను రోజు ప్రతి ఒక్కరు చూసారు. TV9లో చాలా అద్భుతంగా వాగ్దాటితో చాలా క్లారిటీతో వార్తలు చదివేది. అండ్ షీ వాజ్ ఎ వండర్ఫుల్ రైటర్ ఆల్సో. కొన్ని రకాల న్యూస్ పేపర్స్లో ఆమె ఆర్టికల్స్ కూడా ప్రచురం చేశారు. స్వేచ్ఛ అనే అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయిందట. రెండోసారి మరలా ఎవరితోనో వివాహం చేసుకోవాలని ఆశించింది. వారిద్దరు మాట్లాడుకోవడం ప్రారంభించారు, ప్రేమించుకోవడం ప్రారంభించారు. మరి ఏమైందో తెలియదు. వారిద్దరి మధ్య ఏం విభేదాలు వచ్చాయో, గొడవలు వచ్చాయో తెలియదు. చాలా చక్కగా ఉన్న అమ్మాయి, అన్ని పరిస్థితులు బాగున్న అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాను. ఎందుకు అంటే సంతోషం లేదు. డబ్బులు లేవా అంటే బోళ్ళు ఉన్నాయి. ఆఫర్స్ లేవా చేతులు అంటే చాలా ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ టీవీ యాంకర్గా ఆమెకు అద్భుతమైన వెల్కమ్ చెబుతారు ఆమె యొక్క జ్ఞానాన్ని బట్టి. బట్ స్టిల్ దెర్ ఇస్ నో పీస్, నో జాయ్. లోకంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎన్నో సంఘటనలు లిఖితం అవుతున్నాయి చరిత్రలో. సంతోషం లేక, ఆనందం లేక అన్నీ ఉన్నాయి చాలా మంది. కానీ ఏదో నిరాశ, ఒక ఒంటరితనం, కావలసిన వాళ్ళు ఎవరో నో చెప్పారని లేదా వద్దన్నారని ఆ అసహ్యం జీవితం మీద వచ్చి నేను బ్రతకడం ఎందుకు, చచ్చిపోవడం బెటర్ అని చాలా మంది రకరకాల ప్లానింగ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. But the Bible says, whenever you invite Jesus into your heart, the second river Gihon means